పాఠశాలల విలీనం ఉపసంహరించుకోవాలని సిపిఎం ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు పాములపాడు మండలంలో గలం విప్పాయి. గ్రామంలో అందరికీ అందుబాటులో పాఠశాలను విడిచి ఎక్కడో కిలోమీటర్ దూరంలో హైవేలో నడుచుకుంటూ ఉన్నత పాఠశాలలో చేరుకొని ప్రక్కలే కేసు కినాలు ఉండడం దానివల్ల తల్లిదండ్రులకు ఎంతో ఇబ్బందికరంగా భయాందోళన చెందుతున్నామని, కావున ఇక్కడనే పాఠశాలను నిర్వహించాలని ఉన్నతాధికారులకు విన్నపాలు అర్పించారు తల్లిదండ్రులు. వెనకాల తీసుకెళ్ళాలి మేడం. పోయిన సంవత్సరం 2 పిల్లలు అందులో పడినారు. విలీనాలు వద్దు, యథావిధి ముద్దు. విలీనాలు వద్దు, విలీనాలు వద్దు. స్కూల్ ఆర్టీ షిఫ్ట్ మార్చకూడదు అనేసి కోరుకుంటున్నాం సార్. మేము అక్కడ కేసు హైవే ఉంది, మనం పెద్దవాళ్ళమే రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది చిన్న పిల్లలు కదా సార్, వాళ్ళకి ఏం తెలుసు, పాస్ వస్తుంది అది అనేసి ఎక్కడన్నా వెళ్తే ఏమన్నా అవుతే ఎవరు సార్ వాళ్ళ బాధ్యత. కాబట్టి హై స్కూల్ ఆడే కంటిన్యూ కావాలనేసి మా కోరిక సార్. అంతే. ఈరోజు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పటి నుండి విద్యార్థులను, చిన్నపిల్లలను హై స్కూల్కు విలీనం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయము. ఇక్కడ పాములపాడు మండలంలో ఎక్కడ ఉన్న స్కూళ్ళను అక్కడనే కంటిన్యూ చేయాలని మేము జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉన్న స్కూల్కు, ఎలిమెంటరీ స్కూల్కి పోవడం అనేది చాలా ముఖ్యం. హై స్కూల్కి పోవాలంటే 1వ తరగతి నుండి 2 వరకు పెట్టి 3 నుంచి 6 వరకు అక్కడికి చేర్చడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ పిల్లలు అక్కడికి రావడం పోవడం అనేది చాలా ఇబ్బంది జరుగుతుంది. దాదాపు చాలా మంది విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ విద్యకు దూరం అయ్యే పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం వారు జీవోను రద్దు చేసి ఎక్కడ ఉన్న స్కూళ్ళని అక్కడనే కంటిన్యూ చేయాలని మేము కోరుతున్నాం. ఈ పాములపాడు మండలంలో అన్ని గ్రామాలలో ప్రతి గ్రామంలో ఉన్న పిల్లలను, ఎక్కడ ఉన్న పిల్లలను అక్కడనే కంటిన్యూ చేసి పిల్లలకు విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ చిన్న పిల్లలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నా, రావాలన్నా వర్షానికి, ఎండకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్కూల్ పిల్లలకు ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడనే యథాతథంగా నడపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు విద్యాబాబు ప్రసాద్, నేను సిపిఐ పార్టీ.